అందరికీ నమస్కారం. మరి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో పేదల పెళ్లిళ్ళకి ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఎత్తేయాలని కుట్ర చేస్తున్న సందర్భంగా ఇవాళ రాష్ట్ర పిలుపు మేరకు నిరసన కార్యక్రమం ఐజా మండల కేంద్రంలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి నిరసన తెలిపి ప్రజావాణిలో మరి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వానికి నిజంగా పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇవాళ పేదల పెళ్లిళ్ళు రెక్కాడితే డొక్కాన పరిస్థితుల్లో నిరుపేదల పెళ్లిళ్ళ కోసం ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కుట్ర చేయడం ఇది దుర్మార్గం. వాటిని రద్దు చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఇప్పటికే మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కంటిన్యూగా కొనసాగినటువంటి పథకాలు గతంలో 13 లక్షల మందికి దాదాపు 13,000 కోట్లకు ఇచ్చింది. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకోసం ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ను రద్దు చేయాలని ఇవాళ కుట్ర పంతుందో ఇవాళ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ యొక్క పథకాల కుట్రను రద్దు చేసే కుట్రను మానుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఇవాళ పొట్టగొడతా ఉంది నిరుపేదలను. మరి ఇది చాలా దుర్మార్గమైన వ్యవస్థ. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరి ఆ రోజు ఏం చెప్పింది ఎలక్షన్లో, మరి మేము వచ్చిన తక్షణమే మేము గద్దెనెక్కిన తక్షణమే పేదలకు ఇచ్చే పెళ్లిళ్లతో పాటు కళ్యాణ లక్ష్యంతో పాటు షాదీ ముబారక్తో పాటు తులం బంగారు ఇస్తా అని చెప్పింది. ఇవాళ తులం బంగారు ఎవరికి ఇచ్చింది? ఇవాళ అడ్డమైన హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో మరి పేదల ఓట్లను దండుకొని గద్దెనెక్కిన ప్రభుత్వం ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఒక్క తులం బంగారు కూడా ఇవ్వలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇట్లా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ పొట్ట కొడతా ఉన్నది. అందుకోసమనే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఏ పథకం 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఇవాళ పంగనామాలు పెట్టింది తప్ప ఏ రైతులకు ఏమి ఇవ్వలేదు, ఇవాళ ప్రజలకు ఏమి ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుండా ఇవాళ కేవలము అబద్ధపు మాటలతో మాత్రమే కాలయాపన చేస్తుంది తప్ప ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏమి నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నది. అందుకోసమనే ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను గిన రద్దు చేస్తే గిన వదిలిపెట్టడం మీద ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఖచ్చితంగా మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కానీ మా చెల్ల వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా భారీ ఎత్తున రాస్తారోక చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.